పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర ఎవరు హైలైట్ అవుతారు తెలుసా? క్రీస్తు. పరిశుద్ధాత్ముడు లేని దగ్గర ఎవరు హైలైట్ అవుతారు చెప్పండి? ఆ స్పీకర్ హైలైట్ అవుతారు. మీకు అది గుర్తు. పరిశుద్ధాత్ముడు లేని దగ్గర టచ్ అంటాడు చూసారు, ఆయన హైలైట్ అవుతాడు. పరిగెట్టు అంటాడు చూసారు, ఆయన హైలైట్ అవుతాడు. తన్నేస్తున్నారు పరిశుద్ధాత్మ పేరు చెప్పి, మీరు చూస్తున్నారు. తన్నేస్తున్నారు, కచ్చి విలిసిరేస్తున్నారు, నూనె బాటిల్ అమ్మేస్తున్నారు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇది విమర్శగా గుర్తుపెట్టుకోండి. అక్కడ వ్యాపారం జరుగుతుంది, కొంచెం ఆలోచించమని హెచ్చరిక చేస్తుంది. నా వాటిలోనికి తీసుకొని మీకు బోధించి సర్వసత్యములోనికి చెప్పండి నడిపిస్తాను. పరిశుద్ధాత్మ వస్తే అంత ఎఫెక్టివ్గా వర్క్ జరుగుతుంది, అంటే చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది. పేతురు గారితో ఒక అమ్మాయి అంటది, నువ్వు కూడా నజరేతులో ఉన్న టీం మెంబర్లో నువ్వు కూడా ఒక మెంబర్ కదంటే, అప్పుడు ఈయన సంతులు మమ్మీలాగా ఏమంటాడు, నేను ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఒక అమ్మాయి అడిగితే భయపడే పెద్ద మనిషి అధికారులు గట్టిగా ఆజ్ఞాపించి నామను మళ్ళీ నువ్వు ఎత్తడానికి వీల్లేదంటే, ఆ రోజు వాళ్ళ ముందు అన్న ఆయన మాట్లాడి తెలుసా, నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పు. అది ఎంత మార్పు పేతులు, ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే దానికి కారణం ఆయనలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం స్టార్ట్ చేస్తాడు.